హాయ్ స్టూడెంట్స్, అందరూ తిన్నారా? ఏమేమి కర్రీస్ తిన్నారు? బాగా తిన్నారు అందరూ? సో మనం కర్రీస్ ఎందుకు తింటాం, మనం ఆహారం ఎందుకు తింటాం, మనం లంచ్ ఎందుకు చేస్తాం చెప్పండి. మనం ఎందుకు చేస్తామని అంటే లంచ్ మనకి శక్తి అనేది అవసరం. శక్తి అనేది ఎందుకు అవసరం అని అంటే మన దాంట్లో మన శరీరంలో జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ అనేటివి జరగాలనంటే మనకి శక్తి అనేది అవసరం. సో మనం ఆహారం అనేది తీసుకుంటాం, అర్థమైందా? సో తర్వాత వచ్చేసి మనకి ఈ ఆహారంలో మనకి తెలుసు కదా, మనం రైస్ కానీ కర్రీస్ కానీ మళ్ళీ మొక్కజొన్నలు కానీ వివిధ రకాలైన ఆహారాలు అనేటివి తీసుకుంటాం కదా. ఒకసారి బంగాళాదుంప కూర వండుకుంటాం, ఒకసారి చికెన్ చేసుకుంటాం, ఇంకొకసారి మటన్ చేసుకుంటాం, ఇలా రకరకాలైన ఇవి చేసుకుంటాం కదా. వీటిని మనం ఆహారం అని అంటాం. అని అంటే తినడానికి ఉపయోగించే పదార్థాన్ని ఆహారం అని అంటాం. సో మీ అందరికీ తెలిసింది, మనం తింటాం, మనకు బాగా శక్తి వస్తుంది కదా. కానీ ఇలా శక్తి వచ్చేదాన్ని మనం ఆహారం అంటాం. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే, మనం ఇలా తినేటప్పుడు మీరు ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్ళి కర్రీస్ కానీ రైస్ కానీ పెట్టడానికి ట్రై చేస్తారా? సో మనకి కర్రీస్ చేసేటప్పుడు అని అంటే, మన కూరలు వండేటప్పుడు మనకి కర్రీస్కి ఊరికే స్టార్ట్ కాదు కదా. ఒక చికెన్ ఉంటే సరిపోదు కదా, దానికి సంబంధించిన వస్తువులు అనేటివి ఉండాలి కదా. చికెన్ మసాలా కానీ, ఆవాలు కానీ, టమాటాలు కానీ, మిగతా వాటి అవసరం అనేది ఉంటుంది కదా మనకి. సో ఈ అవసరమైన వస్తువుని ఏమంటారనంటే, ఆహారం తయారు చేయడానికి అవసరమైన వస్తువుని ఏమంటామనంటే మనము దినుసులు అని అంటాము. ఏమంటాము? దినుసులు అంటాము. ఈ దినుసులు వచ్చేసి మనకి 2 రకాలైన దినుసులు ఉంటాయి మనకి. ఏంటి అని అంటే, మనకి బిర్యానీలో తయారు చేసే వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. బిర్యానీలో మనం యాలకులు అవన్నీ వేస్తాం కదా, యాలకులు, ఇలాచి, దాల్చిన చెక్క అలాంటివి వేస్తాం కదా బిర్యానీ వేసేటప్పుడు. వాటిని సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సుగంధ ద్రవ్యాలు అంటారు. సుగంధ ద్రవ్యాలు అంటారు బిర్యానీలో వేసే వాటిని. అలాగే మనము ఎప్పుడైనా డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ వేరే దగ్గర కానీ కిస్మిస్లు, బాదం పప్పు అలాంటివి చూస్తుంటాం కదా. వాటిని ఏమంటారు అని అంటే ఎండిన ఫలాలు లేదా డ్రై ఫ్రూట్స్ అంటాము. ఏమంటాము? ఎండిన ఫలాలు లేదా డ్రై ఫ్రూట్స్ అంటాము. సో అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ వచ్చేసి మనం ఆహారం రోజు తీసుకుంటాం కాబట్టి శక్తి అనేది వస్తుంది. ఈ శక్తి అనేది మనకి జీర్ణక్రియ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, మన శరీరంలో జరిగే వ్యవస్థలన్నిటికీ శక్తి అనేది ఉపయోగపడుతుంది. అలాగే మొక్కలు కూడా శక్తిని అనేది తీసుకుంటాయి కదా. సో వాటికి కూడా అలాగే ఉపయోగపడుతుంది. అర్థమైందా? అలాగే మనం ఆహారం చేయడానికి అలాంటి కూరలు కానీ అవి కానీ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలని దినుసులు అని అంటాము. ఈ దినుసుల్లో మనకి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. సో మనకి చూసుకున్నట్లయితే మనకి ఈ ఆహారంలోని అంశాలు, మనకి ఆహారంలో ఇంకా ఏమేమి అంశాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఆహారం బాగా తీసుకుంటాం కదా, చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ తింటాం కదా. ఇందులో ఏ ఏ పదార్థాలు ఉంటుండొచ్చు మీరు చెప్పండి. వచ్చేసి మనకి ఈ ఆహారంలో ఉండే పదార్థాలని మనం పోషకాలు అని అంటాము. ఆహారాల్లో ఉండే పదార్థాన్ని పోషకాలు అని అంటాము. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆహారాల్లో ఉండే పదార్థాన్ని పోషకాలు అంటాము. ఈ పోషకాలు అనేటివి మనకి వివిధ రకాలుగా ఉంటాయి. అవునా? వివిధ రకాలుగా ఉంటాయి. సో ఈ వివిధ రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ ఫ్రెండ్స్, కార్బోహైడ్రేట్స్. తర్వాత వచ్చేసి మనకి ప్రోటీన్స్. తర్వాత వచ్చేసి మనకి లిపిడ్స్ లేదా కొవ్వులు. తర్వాత వచ్చేసి మనకి విటమిన్స్. తర్వాత వచ్చేసి మనకి ఖనిజ లవణాలు.
తర్వాత వచ్చేసి మనకి వాటర్ కూడా ఉంటుంది కదా ఆహారంలో. సో వాటర్. తర్వాత ఇవే కాకుండా మనకి పీచు పదార్థాలు కూడా ఉంటాయి. సో మనం తీసుకున్న ఆహారంలో ఏమేమి ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వులు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మళ్ళీ ఖనిజ లవణాలు ఉంటాయి, మరియు నీరు ఉంటుంది, మరియు పీచు పదార్థాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయా, కొవ్వులు ఎక్కువగా ఉన్నాయా అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈ కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు అనేటివి మనకి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అర్థమవుతుందా? మనకి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు అనేటివి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ అనేటివి మన శరీర అవయవాలు అనేటివి పెరుగుదలకి, అంటే మన శరీర అవయవాలు అనేటివి నిర్మించడానికి అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అనేటివి మనకు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడితే, ప్రోటీన్స్ అనేటివి మన శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. తర్వాత వచ్చేసి మనకి విటమిన్స్ వచ్చేసి మనలో ఉంటాయి కదా. ఈ విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లేకపోతే తక్కువగా తీసుకోవడం వల్ల మనకి వ్యాధులు అనేటివి వస్తాయి. అర్థమవుతుందా? వ్యాధి అనేది మనకి విటమిన్స్ తక్కువగా తీసుకోవడం లేదా ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధులు వస్తాయి. తర్వాత మనకి ఖనిజ లవణాలు, మనకి అయోడిన్, ఉప్పు, మనకి ఫాస్ఫరస్, సల్ఫర్ ఇలాంటి ఖనిజ లవణాలు ఉంటాయి కదా. అవి తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా మనకి ప్రాబ్లం అవుతుంది. సో మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే అవన్నీ సమపాలలో ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తర్వాత మనకి వాటర్ తీసుకుంటాం కదా, మనం తీసుకునే వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మొక్కల్లో కూడా వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని అంటే ఇది విసర్జనకి ఉపయోగపడుతుంది. విసర్జన అంటే మనం యూరిన్ కానీ స్వెట్ గ్లాండ్స్, మనకు చెమట వచ్చినప్పుడు, మన కళ్ళల్లో వాటర్ వచ్చినప్పుడు ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు. సో తర్వాత వచ్చేసి మనకి పీచు పదార్థాలు. పీచు పదార్థాలు అనేటివి నారలు ఉంటాయి చూసారా మీరు, పెరడు కానీ వేరే ఆకు తీసుకున్నప్పుడు మొత్తం సాగినట్టు ఉంటాయి కదా, వాటినే పీచు పదార్థాలు అంటారు. ఈ పీచు పదార్థాలు ఎక్కడ ఉపయోగపడతాయి మరి? ఈ పీచు పదార్థాలు వచ్చేసి మనకి జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. పీచు పదార్థాలు ఎక్కడ ఉపయోగపడతాయి? జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. ఈ ఖనిజ లవణాలు వచ్చేసి మనకి శరీరానికి అవసరము. విటమిన్స్ అనేటివి వ్యాధులకు. సో మనము ఇందులో 6th క్లాస్లో మనకి ఏమి ఇచ్చాడనంటే 3 రకాలైన పరీక్షలు ఇచ్చాడండి. కార్బోహైడ్రేట్స్ గురించి ఒక టెస్ట్ ఇచ్చాడు, ప్రోటీన్స్ గురించి ఒక టెస్ట్ ఇచ్చాడు, తర్వాత కొవ్వుల గురించి ఒక టెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలనంటే మనం తీసుకునే ఆహారం ఉంటుంది కదా, ఇప్పుడు మామూలుగా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా మరి నాకు ఎట్లా తెలవాలి అని మీకు అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ కొన్ని టెస్టులు చేయాలి. ఇప్పుడు మనం ఒక ఆహారం తీసుకుంటాం కదా, ఆ ఆహారంలో ఒకటి చిన్న ఇంత తీసుకుంటాం కదా, ఒక 10 గ్రాముల ఆహారం తీసుకున్నాం అనుకోండి. ఆ 10 గ్రాముల ఆహారానికి మనం సజల అయోడిన్ ద్రావణం కలిపితే, సజల అయోడిన్ ద్రావణం అంటే అయోడిన్ ఉంటుంది కదా మనకి, ఆ సజల అయోడిన్ ద్రావణం కలిపితే నీలి నలుపు రంగులోకి మారుతే ఒక ఆహారానికి కొంత ఆహారం తీసుకొని దానికి మనం సజల అయోడిన్ ద్రావణం కలిపితే అది నీలి నలుపు రంగులోకి మారిందనుకోండి చిల్డ్రన్స్, అదప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ అనేటివి అందులో ఉన్నట్టు. అర్థమవుతుందా? తర్వాత వచ్చేసి మనకి ప్రోటీన్స్ టెస్ట్. ఈ ప్రోటీన్స్ టెస్ట్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఈజీగానే ఉంటుంది. మనము ఒక 10 లీటర్ వాటర్ తీసుకోవాలి, 10% ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి, 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి. అలాగే 10 చుక్కల కాస్టిక్ సోడా తీసుకోవాలి, 10 చుక్కల కాస్టిక్ సోడా.
అంటే ప్రోటీన్స్ను పరీక్షించడానికి ఏం చేయాలంటే 10% ఆఫ్ వాటర్ తీసుకోవాలి, 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి, మళ్ళీ 10 చుక్కల కాపర్ సల్ఫేట్ తీసుకొని మనం ఏదైతే ఆహారం తీసుకుంటాం కదా ఆ ఆహారాన్ని కలిపినప్పుడు దాని కలర్ వచ్చేసి ఊదా రంగు. ఊదా రంగు అని అంటే ఏంటిది అని అంటే ఇంగ్లీష్లో వైలెట్ కలర్ అంటారు ఫ్రెండ్స్. వైలెట్ కలర్లోకి ఒకవేళ మారింది అనుకోండి అప్పుడు ఆ ఆహారంలో ప్రోటీన్స్ ఉన్నట్టు. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత వచ్చేసి మనకి కొవ్వుల గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. మనకి కొవ్వులు అని వచ్చేసి మనం ఆహారం ఉంటుంది కదా ఆ ఆహారం అనేది మనకి నూనెలో పెట్టినప్పుడు మనకి కొద్దిగా తేటగా అయిందనుకోండి అందులో మనకి కొవ్వులు ఉన్నట్టు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనం చెప్పుకునేది? సో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ అనేది ఇవి ఆహారాల్లో ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మనకి ఆహారంలోని అంశాలు. అర్థమైందా? కార్బోహైడ్రేట్స్ టెస్ట్ చేయడానికి 10 గ్రామ్ మనకి ఆహారం తీసుకొని మనకి సజల అయోడిన్ ద్రావణం కలిపితే అది నీలి నలుపులోకి మారితే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నట్టు. అదే ప్రోటీన్స్ టెస్ట్ ఎలా చేస్తారు మాంసకృతులు అని అంటే మనకి 10% ఆఫ్ వాటర్ తీసుకొని తర్వాత 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకొని అలాగే 10 చుక్కల కాస్టిక్ సోడా తీసుకొని మొత్తం మూడింటిని కలిపి ఆహారాన్ని కలిపినప్పుడు ఒకవేళ ఊదా రంగులోకి మారితే అందులో మనకి ప్రోటీన్స్ ఉన్నట్టు. అర్థమవుతుందా? తర్వాత కొవ్వులు వచ్చేసి మనకి ఏదన్నా దాంట్లో పెట్టినప్పుడు లేకపోతే దాంతో రుద్దినప్పుడు పేపర్ మీద కొద్దిగా తెలుపుగా ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి కొవ్వులు ఉన్నట్టు. సో అర్థమవుతుంది కదా? ఇది వచ్చేసి మనకి ఆహారంలోని అంశాలు. అర్థమవుతుంది కదా? ఆహారంలోని ఇవన్నీ అంశాలు ఉంటాయి మనకి. తర్వాత మనకు వచ్చేసి ఏంటిదనంటే సమతుల ఆహారం అని అంటారు. సమతుల ఆహారం అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఉన్నాయి కదా ఇవన్నిటిని సమపాలలో తీసుకోవాలి. లేకపోతే ఏమైపోతుందనంటే ఇప్పుడు మనం కొవ్వులు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత మనకి ప్రోటీన్స్ తక్కువ తీసుకున్నాం అనుకోండి వేరొక వచ్చేది తక్కువ ఉంటుంది. తర్వాత మనకి పోషకాలు తక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి క్వాషియోర్కర్ కానీ మెరస్మస్ లాంటి వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఏంటంటే అన్నీ తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు తక్కువగా తీసుకోవద్దు, సమపాలలో తీసుకోవాలి. ఒకవేళ తక్కువగా కానీ ఎక్కువగా కానీ ఒక రోజులో జరగదండి, చాలా రోజుల పాటు మనం తింటాం కదా. తక్కువ ప్రోటీన్స్ కానీ తక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ కొవ్వులు కానీ తక్కువ కొవ్వులు కానీ తీసుకుంటున్నప్పుడు అది కొన్ని 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తామనుకోండి మన దాంట్లో బాడీలో వ్యాధులు వస్తాయి. అర్థమవుతుందా? ఇలా వ్యాధులు రాకుండా అన్ని సమపాలలో ఉండేదాన్ని సమతుల ఆహారం అంటారు. అర్థమైంది కదా? తర్వాత మనకి FSSAI అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. FSSAI ఇది ఏం చేస్తుందనంటే మనకి ఫుడ్లో ఏది ఎంత క్వాలిటీ ఉండాలో అనేది చెక్ చేస్తుంది. ఇది వచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదనంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా పదార్థాన్ని కొంటాం కదా లేకపోతే ఏదైనా తింటాం కదా ఏ దాంట్లో ఎంత ఉండాలనేటివి మనకి అనేటివి ఉంటాయి. మనకి కొవ్వులు అనేటివి ఎందులో ఎక్కువగా ఉంటాయి, మనకి వేరుశనగలో ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఎందులో ఉంటాయి, మనం సోయా బీన్స్ కానీ చిక్కుడు కానీ అలాంటివి తీసుకుంటాం కదా అందులో ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేటివి వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న దాంట్లో కానీ ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా మనం చెప్పింది? తర్వాత మనకు వచ్చేసి విటమిన్స్ అనేటివి ఏంటివి మనకి ఉపయోగపడతాయి, వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి. మళ్ళీ ఒకవేళ ఈ విటమిన్స్ అనేటివి మనకి 4 రకాల విటమిన్స్ ఉంటాయి, 4-5 రకాలు ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది,
ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది. విటమిన్స్ అనేటివి రకాలుగా ఉంటాయి, మీరు గుర్తుంచుకోండి. ఈ విటమిన్స్ వల్ల ఒకవేళ తక్కువ తీసుకుంటే మనకి ఏ వ్యాధి వస్తుంది, ఈ విటమిన్ యొక్క రసాయన నామం ఏంటిది అని అడుగుతారు క్వశ్చన్స్ అనేటివి. సో ఇప్పుడు అవన్నీ తెలుసుకుందాం. ఈ విటమిన్ ఏ అనేది ఏంటిది అని అంటే రెటినాల్. విటమిన్ ఏని ఏమంటారు అని అంటే రెటినాల్ అని అంటారు. దీనివల్ల ఏది వస్తుంది అని అంటే మనకి రెటీనా ఎక్కడ ఉంటుంది, మన కంటిలోనే ఉంటుంది కదా. సో మనకి దీనివల్ల ఏమొస్తాయి అంటే కంటి వ్యాధులు అనేటివి వస్తాయి. విటమిన్ ఏని రెటినాల్ అంటారు. విటమిన్ ఏ లోపం వల్ల కంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ బి అనేది ఏంటిది, మనకి విటమిన్ బిలో చాలా రకాలు ఉంటాయి. B1 ఉంటుంది, B2 ఉంటుంది, B3 ఉంటుంది, B6 ఉంటుంది, B12 ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. అవి తర్వాత క్లాసులలో మళ్ళీ నేర్చుకుందాం. విటమిన్ బి లోపం వల్ల మనకు వచ్చేసేది థయామిన్. విటమిన్ బిని మనం థయామిన్ అని అంటాము. దీనివల్ల మనకి ఏమొస్తుంది, బెరీ అనే వ్యాధి వస్తుంది. బెరీ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి అంటే ఏంటిది అని అంటే విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం ఏంటి, ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్. దీనివల్ల మనకి ఏమొస్తుంది అని అంటే స్కర్వీ అనే వ్యాధి వస్తుందండి. అందుకే మన విటమిన్ సి ఎందులో ఎక్కువగా ఉంటుంది, మనకి నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, క్యారెట్లలో ఉంటుంది. సో మనకి కంటి వ్యాధులు రాకుండా ఉండాలని అంటే మనం క్యారెట్లు తినాలి. మనకి విటమిన్ సి అనేది అంటే నిమ్మకాయలు కూడా మనం అప్పుడప్పుడు తినాలి. సో విటమిన్ డి అని అంటే విటమిన్ డిని మనం విటమిన్ డిని విటమిన్ డి అనేది సూర్యుని నుంచి మనకు వస్తుందండి. సూర్యుని నుంచి వచ్చే దాంట్లో ఎక్కువగా మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది. బయట అనేది దొరుకుతుంది మనకి. సో మనకు విటమిన్ బికి సంబంధించిన టానిక్స్ ఉంటాయి కదా, అవన్నీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ఇస్తారు. సో మనకి ఏమవుతుంది అని అంటే ఇది బయట కూడా దొరుకుతుంది, కానీ ఈ విటమిన్ డి అనేది బయట దొరకదు. సో మనం ఎండకి నిలబడాలి. అందుకే పొద్దున్న లేవగానే ఎండకి నిలబడితే విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి దేనివల్ల వస్తుంది అని అంటే కాల్షియం లోపం వల్ల వస్తుంది. కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, మనకి రికెట్స్ అని అంటారు. కాల్షియం లోపం వల్ల వచ్చే వాటిని రికెట్స్ అని అంటాము. తర్వాత విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఏంటి, టోకోఫెరాల్. దీనివల్ల ఏమొస్తుంది అంటే వంధ్యత్వం వస్తుంది. మనుషుల్లో ఏమొస్తుంది, వంధ్యత్వం వస్తుంది. తర్వాత విటమిన్ కేని ఏమంటాము, ఫిల్లోక్వినోన్ అంటాము. విటమిన్ కేని మనం ఫిల్లోక్వినోన్ అంటాము. ఫిల్లోక్వినోన్ని దీనివల్ల ఏంటిదంటే ఒకవేళ ఇది బాగా తక్కువ ఉందనుకోండి, మనలో ఎప్పుడన్నా మనకి బ్లడ్ మనకి ఏదైనా దెబ్బ తాకింది అనుకోండి, బ్లడ్ గడ్డగట్టది. సో మనకి విటమిన్ కే కూడా మనం తీసుకోవాలి. సో అర్థమైందా, ఇది వచ్చేసి మనకి దీని గురించి. తర్వాత మనకు వచ్చేసి మన తెలంగాణలో ఏం తింటాం, అందరం రైస్ తింటాం. ఎందుకనంటే రైస్ తినడం వల్ల మనకు శక్తి వస్తుంది. సో రైస్లో ఏముంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అక్కడ సైడ్ రాజస్థాన్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఎక్కువగా గోధుమలు, చపాతీలు, మొక్కజొన్న లాంటివి తీసుకుంటారు. సో దానివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు ఎక్కువగా రొట్టెలు తినడం వల్ల వాళ్ళు పుష్టిగా బలంగా ఉంటారు. ఇది అర్థమైందా మీకు. ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ లెసన్లో ఉన్న 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. నెక్స్ట్ క్లాస్ మనం తర్వాత చెప్పుకుందాం, సరేనా. ఓకే.